తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ను ఆర్టీసీ జోనల్ డైరెక్టర్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పరిశీలించారు. అక్కడి సమస్యలను ప్రయాణికులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బస్టాండు ఆవరణలో మెరుగైన వసతులు లేవని గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా సమస్యలను, వాటి పరిష్కారం, నిధుల విడుదల, ఇతర అంశాలపై త్వరలో జరిగే కమిటీ సమావేశంలో చైర్మన్ దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైన సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అనంతరం సురేష్ రెడ్డిని పోలేరమ్మ గుడి చైర్మన్ నానా బాలసుబ్బారావు, బీజేపీ నాయకులు శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు. అడగండి సార్, అడగండి. తీసుకుంటాను. మళ్ళీ మాకు డెవలప్మెంట్ వెడల్పు గారండి. ఇంకా జరగాలి, వెనక్కి జరగాలి మీరు. ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ ఆర్టీసీ బోర్డు మెంబర్ గా నాయుడుపేట బస్ డిపోను చూడడం రావడం జరిగింది. ఇక్కడ ప్రయాణికులు చాలా రద్దీగా ఉన్నారు. ప్రయాణికులకు ఇంకొంత మెరుగైన సౌకర్యాలు రావాల్సిన అవసరం ఉంది. మంచినీటి వ్యవస్థ సరిగా లేదు. అదే రకంగా ప్రయాణికులకి పరిశుభ్రత మరింత మెరుగైనటువంటి పరిస్థితి రావాలి. ఇవన్నీ కూడా నేను పరిశీలించాను. ఇప్పటికే మన ఎండి గారికి, చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. అదే రకంగా ఈ ఆర్టీసీ డిపోలో వెంటనే రిపేర్లు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రయాణికుల పై మీద పడేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా నేను ఇమీడియట్ గా తెలియజేస్తాను. అదే రకంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీలో 40,000 ఏదైతే ఉన్నాయో ఆ కార్మికులు అనేటువంటి వ్యవస్థ, ఆర్టీసీకి ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు, కండక్టర్లు, వాళ్ళకి ప్రమోషన్స్ రావాల్సిన అవసరం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయినది. పని భారం ఎక్కువగా ఉంది. ఈ యొక్క కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం గతంలో ఎంత ఖర్చైనా సరే వైద్యం మొత్తం భరించేవాళ్ళు ఆర్టీసీ డిపార్ట్మెంటే. ఇటీవల ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత ఆర్టీసీ కార్మికులకి వైద్య పరిస్థితులు కూడా అంత మెరుగైనటువంటి పరిస్థితులు లేవు. వాటన్నిటిని కూడా మేము బోర్డులో చర్చిస్తూ ఉన్నాం. కాబట్టి ఆర్టీసీ కార్మికుల కోసంగా రేపు బోర్డు మీటింగ్ లోపల వీళ్ళకి రావాల్సినటువంటి ప్రమోషన్స్ ఏదైతే ఉన్నాయో
వాళ్ళకి వాటి కోసం కూడా మేము చేస్తున్నాం. అలాగే ప్రయాణికులకు మెరుగైనటువంటి వసతులు కల్పించాలనేటువంటిది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఆలోచిస్తూ ఉంది. గత ప్రభుత్వం యొక్క అనాలోచిత కారణాల చేత రోడ్లు పూర్తిగా ధ్వంసం అయిపోయి ఆర్టీసీ బస్సులు మొత్తం కూడా పనికి రాకుండా పోయినాయి. వాటి స్థానంలో సుమారుగా 2900 బస్సులు ఇప్పటికే ప్రత్యామ్నాయ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ యొక్క వాళ్ళ సారథ్యంలో, నరేంద్ర మోడీ గారి సహకారంతో రాబోయేటువంటి రోజుల్లో ఆర్టీసీ యొక్క సంస్థని మరింత మెరుగుపరచడానికి కోసంగా ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడుతున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు రాబోయేటువంటి రోజుల్లో 3200 బస్సులు రాబోతున్నాయి. అదే రకంగా పట్టణాలకు కూడా 750 బస్సులు వస్తున్నాయి. వీటన్నిటి ద్వారా ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందులో భాగంగానే వర్కర్స్ యొక్క శ్రేయస్సు కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో నైట్ హాల్ట్ చేసినటువంటి కార్మికులకి వాళ్ళకి ఇవ్వాల్సిన అలవెన్సులు కూడా ఇచ్చేది కాదు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అలవెన్సులన్నీ కూడా ఇవ్వడానికి ఇచ్చింది. అదే రకంగా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి ఆ యొక్క ఏదైతే బ్యాలెన్స్లు ఉన్నాయి అనేక మందికి ఇవ్వాల్సినటువంటి దశల వారీగా ఇస్తూ ఉన్నారు. ఇంకా కూడా కొంత వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా త్వరగా ఈ యొక్క ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. బస్సులన్నీ కూడా హైవే వచ్చిన తర్వాత అలా వెళ్ళిపోతున్నాయి అనేటువంటిది ప్రధానంగా ఒక సమస్య ఉంది. దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి ఆర్ఎం గారితో మాట్లాడి కొన్ని బస్సులైనా సరే నాయుడుపేటకు వచ్చి ఆ రకంగా ఎక్స్ప్రెస్ బస్సులు కూడా పోయేటట్టు కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను. ఆ రకంగా మెరుగైనటువంటి వసతులు కల్పించడం కోసంగా ఈ ఆకస్మికంగా వచ్చి తనిఖీ చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది. ఆ రకంగా కొంత ఈ యొక్క ఆర్టీసీ అధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా దీంట్లో కొంత ఉంది. అది మంచి పద్ధతి కాదు. వెంటనే దీనిపైన ఉన్నతాధికారులు కూడా తరచుగా విజిట్ చేసి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.